తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారి పరిశీలిస్తున్నట్టు సమాచారం. శ్రీవారి దర్శనార్థం రోజు సుమారు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. 2 ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం, క్యూ లైన్ల తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురి కావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు, జంతువుల దాడిలో మృతి చెందిన వారికి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతి చెందిన వారికి టీటీడీ 3 లక్షల వరకు చెల్లిస్తుంది. ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునే వరకు వారికి బీమాను కల్పించాలని చూస్తున్నారు. భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.